హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ రోజు అయితే మా ఇంట్లో వినాయకుడికి రెండో రోజు పూజ చేసుకుంటున్నాను. ఈ రోజు స్వామి వారికి నైవేద్యంగా అయితే పాయసం చేశాను. ఈ 3 డేస్ కూడా ఖచ్చితంగా ఉదయం సాయంత్రం 2 పూట్ల పూజ చేసుకుంటాను. అలాగే నా చేతులతో నేను స్వయంగా ఏదో ఒక నైవేద్యం చేసి పెట్టుకుంటాను స్వామి వారికి. నేను వినాయకుడిని బాగా నమ్ముతానండి. మా అమ్మ ఎప్పుడో వినాయకుడికి కుడుములు చేసి పెడతానని మొక్కుకుందంట. అయితే మర్చిపోయింది ఆ మొక్కుని పూర్తిగా, అసలు గుర్తు కూడా లేదు మా అమ్మకి. ఎవ్రీ ఇయర్ మేము వినాయకుడి పూజ చేసుకుందామని అన్ని తీసుకొచ్చుకొని ఇంట్లో వినాయకుడి పూజ కూడా చేసుకుంటున్నాము. కానీ కంటిన్యూస్ గా ఎవ్రీ వినాయక చవితికి మా చెల్లికి మాత్రం ఏదో ఒకటి బాగా లేకుండా వస్తుంది. 3-4 ఇయర్స్ ఇలాగే జరిగింది. మా అమ్మ ఆలోచించుకుంటే మా అమ్మకి అప్పుడు గుర్తొచ్చింది. ఆ ఇయర్ మేము వినాయకుడికి కుడుములు చేసి పెట్టాము. ఆ నెక్స్ట్ ఇయర్ నుంచి మేము ఇంకా ఆ ప్రాబ్లం ఫేస్ చేయలేదు. మనం దేవుడికి ఏదైనా మొక్కుకుంటే మర్చిపోకుండా ఆయన మొక్కు ఆయనకి తీర్చేయాలి. అది వినాయకుడనే కాదు, ఏ దేవుడికైనా. మనకు కష్టం కలిగినప్పుడు ఆ బాధలో ఏదో ఒకటి మొక్కేసుకుంటాము. తర్వాత ఇంక దాని గురించి మర్చిపోతాము. నాకు కూడా ఉంది ఆ మర్చిపోయే ఫోబియా. వెంటనే బుక్ లో రాసేసుకుంటాను.